ఒకసారి భర్త చనిపోయినాడు, బిడ్డను చాలా గారాబంగా పెంచింది ఒక తల్లి. మంచి చదువులు చదివించింది, మంచి సర్జన్ అయింది ఆమె, ఎంగేజ్. ఒకసారి తన ఫ్రెండ్స్ అంతా కూడా ఇంటికి పిలిచి మంచి పార్టీ జరిపిస్తూ ఈ తల్లి దగ్గరికి వచ్చి అంటుంది, మా ఫ్రెండ్స్ అంతా చాలా అందంగా ఉంటారు, చాలా మంచి మంచి హై క్లాస్ ఫ్యామిలీస్, నువ్వు నా తల్లి అని చెప్పకు, నాకు ఇన్సల్ట్ అవుతుంది. ఇంట్లో సర్వెంట్ అని చెప్పేసి ఈరోజు ఒక్కరోజు, ఎందుకంటే నీ ముఖం అంతా కాలిపోయింది, పెదవులు కాలిపోయినాయి, చాలా వికారంగా ఉన్నావు నువ్వు, కాబట్టి ఈరోజు ఒక్కరోజు మమ్మీ ప్లీజ్ నా సర్వెంట్ అని చెప్పేసి తల్లి అని చెప్పకు, నాకు చాలా ఇన్సల్ట్ అయిపోతుంది అంటే తల్లి చాలా ఏడ్చి ఫ్రెండ్స్ అంతా వచ్చిగానే మా సర్వెంట్ అండి, మా సర్వెంట్ అంటే ఓకే అమ్మా. వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత బిడ్డను పిలిచి తన ఎంగేజ్లో ఉన్న ఫొటోస్ చూపెట్టింది. ఎవరిమే అంటే నేనే బిడ్డ అన్నది. చాలా అందంగా ఉన్నావు, ఇంత అందంగా ఉన్నావు మమ్మీ నువ్వు అంటే తల్లి చెప్పింది, బిడ్డ మీ డాడీ చనిపోయింది, నిన్ను చదివిపియటానికి ఇల్లు తిరిగి బేసన్లు తోమి బట్టలు ఉతికి నిన్ను చదివించి, నిన్ను గుడిచెలో పాలిచ్చి పెంచుతూ ఉంటే సడన్ గా నిప్పట్టుకున్నది గుడిచె, నువ్వు కాలిపోతావని నేను కాలిపోయినా, నీ ఒళ్ళో పెట్టుకొని బయటపడ్డా, నేను కాలిపోయినా, నీకు అందాన్ని ఇవ్వటానికి నా అందమునంత దూరం చేసుకో. అప్పుడు ఆ యవ్వన బిడ్డ కుమిలిపోయి ఏడ్చి, మమ్మీ నన్ను క్షమించు. ఒకటి, యేసయ్యది పదములు చాలని ప్రేమది. రెండోది, మీ దగ్గరికి పంపబడిన దైవజనుడు ఒక తల్లి, మీకోసం నా లైఫ్ త్యాగం చేసుకున్నా, మీరు బలంగా ఉండాలని నేను బలహీనమైపోయినా. దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ బిలీవర్స్ అండ్ పాస్టర్.